శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైఎస్ఆర్ పేదలు, రైతుల పక్షపాతి అని కొనియాడారు. ఇక టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఇలాగే దాడులు కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు తమ్మినేని సీతారాం. ఆ మహనీయుడు ఉన్నంత కాలం పేదల పక్షాన్ని నిలబడ్డారు, రైతుల పక్షాన్ని నిలబడ్డారు, యువకుల వైపు నిలబడ్డారు, వృద్ధుల వైపు నిలబడ్డారు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో తపనపడ్డారు, పనిచేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మధ్యలో స్వర్గస్థులైన మనందరికీ తెలుసు ఆయన ఏ విధంగా స్వర్గస్థులైనారు. వాళ్ళు వేసుకున్నటువంటి షెడ్ల మీద దాడులు, పార్టీ కార్యాలయాలపై దాడులు ఒకటే నానా నరక యాతన చూపిస్తున్నారు. ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఖండిస్తున్నాము, ఖండించాలి కూడా. ఖచ్చితంగా ఈ దాడుల్ని మనం నిరసన తెలియజేస్తున్నాం, దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. పాలన చేయండి అయ్యా, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, వాగ్దానాలు అమలు కాని అలివి కానిటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ అమలు చేయండి, అమలు చేసుకుని ప్రజల్లో శభాష్ అనిపించుకోండి, మేము అంగీకరిస్తాం. కానీ అలా కాకుండా ఆస్తులను ధ్వంసం చేసి నాకు అధికారం వచ్చింది, నహుషుడు పట్టాభిషేకం లాగా